హలో అండి, గుడ్ మార్నింగ్. పద్యాలు మనం అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, అద్భుతమైన అర్థాలు తెలుసుకుంటున్నాం. అన్నీ మన జీవిత సత్యాలన్నీ మనం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతి కలిగినట్టు విశ్వదాభిరామ వినురవేమ. చక్కిలంబుగాంచి జంతి కనిగనెట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఈ పద్యం రాసేసుకుని అర్థం తెలిసేసుకోండి. తనకు గల్లు పెక్కు తప్పులు నుండగా, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. అలాంటి పద్యమే ఇది కూడా. కొంచెం ఉదాహరణ మార్చారనమాట, అంతే. తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి. ఓగు నోగులెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు. జంతిక నగినట్లు అంటే చెక్కిలాను చూసి జంతిక నవ్విందట. నగినట్లు అంటే నవ్వినట్లు. చెక్కిలంబు గాంచి అంటే చూసి, జంతిక నగినట్లు నవ్వినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక
ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. తమలోనే ఇన్ని లోపములున్నవారు మరి ఒకరు తన వంటి వారిని ఆక్షేపించుచూ ఉండును. మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందురు. ఆక్షేపించుచూ ఉందురు. ఇది వంకర వంకరలుగా ఉండే చెక్కిలమును చూచి వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండును. ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండు. అమ్మా చూసారా ఎంత అర్థం ఉందో, ఇది ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చి చెప్పారో చూసారా. ఇదేంటి మనం ఆల్రెడీ ఒక పద్యం చదువుకుని ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండంబు నురుగు జనులకెళ్ళ నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరువరని. సేమ్ పద్యమే ఇంత అర్థంతో ఇలాంటి ఉదాహరణతో మరొక పద్యంలాగా రాశారనమాట వేమన గారు. అదేమిటో ఒకసారి చూసి. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నొరులగాంచి, ఓగునోగులెంచు నెరులగాంచి. ఎవరెవరినో మనం తప్పులు వెతికి పట్టుకుంటూ ఉంటాం. చెక్కిలమ్ముగాంచి జంతిక నగినట్లు, చెక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అంతే కదా, మనలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అందులో ఒక్కటి కూడా మనకి తప్పుగా కనపడదు. ఎందుకు? మనం చేస్తున్నవన్నీ మంచివే, మనం చేస్తున్నవన్నీ కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారు చేసే ప్రతి పని కూడా తప్పే అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనలో ఎక్కువ తప్పులు ఉన్నాయి కనుక ఎదుటి వారిలో కూడా మనకి ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
ఇతరుల తప్పు ఎత్తి చూపుతూ ఉంటాం, వారిలోని తప్పులను ఎంచి వారిని ఎత్తి చూపుతూ ఉంటాము. నువ్వు ఈ తప్పు చేసావు, ఇది తప్పు, ఇది తప్పు అని ప్రతిదీ తప్పు అని ఎత్తి చూపుతూ ఉంటాము. తమలోనే ఇన్ని లోపములున్నవారు మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచూ ఉందురు. మనలోనే ఇన్ని తప్పులు పెట్టుకొని మన తప్పులని మనం గ్రహించకుండా మనలాంటి ఎదుటి వారిని, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి వారిని అవమానిస్తూ ఉంటాం. ఈ తప్పు ఈ తప్పు, అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. కానీ వారు చేసిన అదే పనిని, అంటే తమ వంటి వారే మనం చేసే పనులే వారు కూడా చేస్తే అదే పని మనం చేసింది కరెక్ట్, వారు చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేమిటో విచిత్రం తెలియదన్నమాట. తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందరు. మనం చేసే పనులే వాళ్ళు చేసినా కూడా అది మనం తప్పని ఆక్షేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఇది వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్లు ఉండును. ఇది ఎలా ఉందంటే, చెక్కిలం అనేది కొన్ని వంకరలతో చిన్నగా ఉంటుందన్నమాట. చెక్కిలాలు అంటాం. అవి కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. దాన్ని చూసాక ఇంకా వంకరలు ఉన్న జంతికలు. జంతికలు అంటే మనం రౌండ్గా పెద్దగా వేస్తాం కదా, అంటే దానికి ఎన్ని వంకరలు ఉన్నాయి? జంతికకి చెక్కిలం కంటే ఇంకా చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే ఆ జంతిక ఏం చేస్తుందట, చెక్కిలాన్ని చూసి నవ్వుతోందట. చూసుకో ఎంత వంకరగా ఉన్నావు అనుకోండి. కానీ దీని దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? దానికి డబల్ వంకలు ఉన్నాయి. చక్రాల దగ్గర, జంతికలు చక్రాలు అంటాం మనం. జంతికల దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే తక్కువ వంకరలు ఉన్న చెక్కిలాన్ని చూసి కూడా నవ్వినట్టు ఉన్నదట. ఇది ఈ ఉదాహరణ ఎలా ఉందో చూడండి. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిలో కొన్ని తప్పులు ఉన్న వాళ్ళని కూడా మనం ఎత్తి చూపుతూ ఇది తప్పు అని చెప్తున్నామంటే, చెక్కిలం చూసి జంతిక నవ్వినట్టు ఉంది అని వేమన గారు అద్భుతమైన ఉదాహరణతో ఇది ఎంత చక్కగా మనకి రాశారు, ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాము. చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంది కదా ఈ పద్యం. హలో అండి, గుడ్ మార్నింగ్. పద్యాలు మనం అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, అద్భుతమైన అర్థాలు తెలుసుకుంటున్నాం. అన్నీ మన జీవిత సత్యాలన్నీ మనం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతి కలిగినట్టు విశ్వదాభిరామ వినురవేమి. చక్కిలంబుగాంచి జంతి కలిగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఈ పద్యం రాసేసుకుని అర్థం తెలిసేసుకోండి. తనకు గల్లు పెక్కు తప్పులు నుండగా, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. అలాంటి పద్యమే ఇది కూడా. కొంచెం ఉదాహరణ మార్చారనమాట, అంతే. తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి. ఓగు నోగులెంచు నొరులగాంచి చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు. జంతిక నగినట్లు అంటే చెక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట. నగినట్లు అంటే నవ్వినట్లు. చెక్కిలంబు గాంచి అంటే చూసి, జంతిక నగినట్లు నవ్వినట్లు
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిగా నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. తమలోనే ఇన్ని లోపములున్నవారు మరి ఒకరు తన వంటి వారినే ఆక్షేపించుచూ ఉండును. మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందురు. ఆక్షేపించుచూ ఉందురు. ఇది వంకర వంకరలుగా ఉండే చెక్కిలమును చూచి వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండును.
ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండి అమ్మా చూసారా ఎంత అర్థం ఉందో ఇది, ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చి చెప్పారో చూసారా. దీనికి మనం ఆల్రెడీ ఒక పద్యం చదువుకుని ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండంబు నురుగు జనులకెళ్ళనుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరువరని సేమ్ పద్యమే ఇంత అర్థంతో ఇలాంటి ఉదాహరణతో మరొక పద్యంలాగా రాశారనమాట వేమన గారు. అదేమిటో ఒకసారి చూసాం. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నొరులగాంచి, ఓగునోగులెంచు నెరులగాంచి ఎవరెవరినో మనం తప్పులు వెతికి పట్టుకుంటూ ఉంటాం. చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు, చెక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అంతే కదా, మనలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అందులో ఒక్కటి కూడా మనకి తప్పుగా కనపడదు. ఎందుకు? మనం చేస్తున్నవన్నీ మంచివే, మనం చేస్తున్నవన్నీ కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారు చేసే ప్రతి పని కూడా తప్పే అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనలో ఎక్కువ తప్పులు ఉన్నాయి కనుక ఎదుటి వారిలో కూడా మనకి ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇతరుల తప్పు ఎత్తి చూపుతూ ఉంటాం, వారిలోని తప్పులను ఎంచి వారిని ఎత్తి చూపుతూ ఉంటాము. నువ్వు ఈ తప్పు చేసావు, ఇది తప్పు, ఇది తప్పు అని ప్రతిదీ తప్పు అని ఎత్తి చూపుతూ ఉంటాము. తమలోనే ఇన్ని లోపములు ఉన్నవారు మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచూ ఉందురు. మనలోనే ఇన్ని తప్పులు పెట్టుకొని మన తప్పులని మనం గ్రహించకుండా మనలాంటి ఎదుటి వారిని, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి వారిని అవమానిస్తూ ఉంటాం. ఈ తప్పు, ఈ తప్పు, అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. కానీ వారు చేసిన అదే పనిని, అంటే తమ వంటి వారే మనం చేసే పనులే వారు కూడా చేస్తే అదే పని మనం చేసింది కరెక్ట్, వారు చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేమిటో విచిత్రం తెలియదన్నమాట. తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందురు, మనం చేసే పనులే వాళ్ళు చేసినా కూడా అది మనం తప్పని ఆక్షేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఇది వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలు ఉన్న జంతికలు నవ్వినట్లు ఉండును. ఇది ఎలా ఉందంటే, చెక్కిలం అనేది కొన్ని వంకరలు చిన్నగా ఉంటుందన్నమాట. చెక్కిలాలు అంటాం, అవి కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. దాన్ని చూసాక ఇంకా వంకరలు ఉన్న జంతికలు, జంతికలు అంటే మనం రౌండ్ పెద్దగా వేస్తాం కదా, అంటే దానికి ఎన్ని వంకరలు ఉన్నాయి? జంతికకి చెక్కిలం కంటే ఇంకా చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే ఆ జంతిక ఏం చేస్తుందట, చెక్కిలాన్ని చూసి నవ్వుతుందట, చూసుకో ఎంత వంకరగా ఉన్నావు అనుకోండి. కానీ దీని దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? దానికి డబల్ వంకరలు ఉన్నాయి. చక్రాల దగ్గర జంతికలు చక్రాలు అంటాం మనం. జంతికల దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే తక్కువ వంకరలు ఉన్న చెక్కిలాన్ని చూసి కూడా నవ్వినట్టు ఉన్నదట. ఇది ఈ ఉదాహరణ ఎలా ఉందో చూడండి. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిలో కొన్ని తప్పులు ఉన్న వాళ్ళని కూడా మనం ఎత్తి చూపుతూ ఇది తప్పు అని చెప్తున్నామంటే చెక్కిలం చూసి జంతిక నవ్వినట్టు ఉంది అని వేమన గారు అద్భుతమైన ఉదాహరణతో ఇది ఎంత చక్కగా మనకి రాశారు, ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాము. చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంది కదా ఈ పద్యం. హలో అండి, గుడ్ మార్నింగ్. పద్యాలు మనం అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, అద్భుతమైన అర్థాలు తెలుసుకుంటున్నాం. అన్నీ మన జీవిత సత్యాలన్నీ మనం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతి కలిగినట్టు విశ్వదాభిరామ వినురవేమ. చక్కిలంబుగాంచి జంతి కనిగనెట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఈ పద్యం రాసేసుకుని అర్థం తెలిసేసుకోండి.
తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. అలాంటి పద్యమే ఇది కూడా. కొంచెం ఉదాహరణ మార్చారనమాట, అంతే. తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి. ఓగు నోగులెంచు నొరులగాంచి చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు. జంతిక నగినట్లు అంటే చెక్కిలాను చూసి జంతిక నవ్విందట. నగినట్లు అంటే నవ్వినట్లు. చెక్కిలంబు గాంచి అంటే చూసి, జంతిక నగినట్లు నవ్వినట్లు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులు ఉండగా చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు.
తమలోనే ఇన్ని లోపములున్నవారు తమలోనే ఇన్ని లోపములున్నవారు మరి ఒకరు తన వంటి వారినే ఆక్షేపించుచూ ఉండును. మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందురు. ఆక్షేపించుచూ ఉందురు. ఇది వంకర వంకరలుగా ఉండే చెక్కిలమును చూచి వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండును. ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండు. అమ్మా చూసారా ఎంత అర్థం ఉందో, ఇది ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చి చెప్పారో చూసారా. దీనికి మనం ఆల్రెడీ పద్యం చదువుకుని ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండంబు నురుగు జనులకెళ్ళనుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరువరని సేమ్ పద్యమే ఇంత అర్థంతో ఇలాంటి ఉదాహరణతో మరొక పద్యంలాగా రాశారనమాట వేమన గారు. అదేమిటో ఒకసారి చూసాం. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నొరులగాంచి, ఓగునోగులెంచు నెరులగాంచి ఎవరెవరినో మనం తప్పులు వెతికి పట్టుకుంటూ ఉంటాం. చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు, చెక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అంతే కదా, మనలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అందులో ఒక్కటి కూడా మనకి తప్పుగా కనపడదు. ఎందుకు? మనం చేస్తున్నవన్నీ మంచివే, మనం చేస్తున్నవన్నీ కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ ఎదుటివారు చేసే ప్రతి పని కూడా తప్పే అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనలో ఎక్కువ తప్పులు ఉన్నాయి కనుక ఎదుటి వారిలో కూడా మనకి ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇతరుల తప్పు ఎత్తి చూపుతూ ఉంటాం, వారిలోని తప్పులను ఎంచి వారిని ఎత్తి చూపుతూ ఉంటాము. నువ్వు ఈ తప్పు చేసావు, ఇది తప్పు, ఇది తప్పు అని ప్రతిదీ తప్పు అని ఎత్తి చూపుతూ ఉంటాము. తమలోనే ఇన్ని లోపములు ఉన్నవారు మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచూ ఉందురు. మనలోనే ఇన్ని తప్పులు పెట్టుకొని మన తప్పులని మనం గ్రహించకుండా మనలాంటి ఎదుటి వారిని, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి వారిని అవమానిస్తూ ఉంటాం. ఈ తప్పు, ఈ తప్పు, అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. కానీ వారు చేసిన అదే పనిని, అంటే తమ వంటి వారే మనం చేసే పనులే వారు కూడా చేస్తే అదే పని మనం చేసింది కరెక్ట్, వారు చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేమిటో విచిత్రం తెలియదు అన్నమాట.
తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందరు. మనం చేసే పనులే వాళ్ళు చేసినా కూడా అది మనం తప్పని ఆక్షేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఇది వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్లు ఉండును. ఇది ఎలా ఉందంటే, చెక్కిలం అనేది కొన్ని వంకరలు చిన్నగా ఉంటుందన్నమాట. చెక్కిలాలు అంటాం. అవి కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. దాన్ని చూసాక ఇంకా వంకరలు ఉన్న జంతికలు. జంతికలు అంటే మనం రౌండ్ రౌండ్గా పెద్దగా వేస్తాం కదా, అంటే దానికి ఎన్ని వంకరలు ఉన్నాయి? జంతికకి చెక్కిలం కంటే ఇంకా చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే ఆ జంతిక ఏం చేస్తుందట, చెక్కిలాన్ని చూసి నవ్వుతుందట. చూసుకో ఎంత వంకరగా ఉన్నావు. కానీ దీని దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? దానికి డబల్ వంకలు ఉన్నాయి. చక్రాల దగ్గర జంతికలు చక్రాలు అంటాం మనం. జంతికల దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే తక్కువ వంకరలు ఉన్న చెక్కిలాన్ని చూసి కూడా నవ్వినట్టు ఉన్నదట. ఇది ఈ ఉదాహరణ ఎలా ఉందో చూడండి. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిలో కొన్ని తప్పులు ఉన్న వాళ్ళని కూడా మనం ఎత్తి చూపుతూ ఇది తప్పు అని చెప్తున్నామంటే, చెక్కిలం చూసి జంతిక నవ్వినట్టు ఉంది అని వేమన గారు అద్భుతమైన ఉదాహరణతో ఇది ఎంత చక్కగా మనకి రాశారు. ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నామో చూస్తున్నారు కదా మీరు. ఎంత బాగుంది కదా ఈ పద్యం. హలో అండి, గుడ్ మార్నింగ్. పద్యాలు మనం అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, అద్భుతమైన అర్థాలు తెలుసుకుంటున్నాం. అన్నీ మన జీవిత సత్యాలన్నీ మనం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతి కలిగినట్టు విశ్వదాభిరామ వినురవేమ. చక్కిలంబుగాంచి జంతి కనిగనెట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఈ పద్యం రాసేసుకుని అర్థం తెలిసేసుకోండి. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. అలాంటి పద్యమే ఇది కూడా. కొంచెం ఉదాహరణ మార్చారనమాట, అంతే. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి. ఓగు నోగులెంచు నొరులగాంచి చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు. జంతిక నగినట్లు అంటే చెక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట. నగినట్లు అంటే నవ్వినట్లు. చెక్కిలంబు గాంచి అంటే చూసి, జంతిక నగినట్లు నవ్వినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ
వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. తమలోనే ఇన్ని లోపములున్నవారు మరి ఒకరు తన వంటి వారినే ఆక్షేపించుచూ ఉండును. మరి ఒకరు తమ వంటి వారినే ఆక్షేపించుచు ఉందురు. ఆక్షేపించుచూ ఉందురు. ఇది వంకర వంకరలుగా ఉండే చెక్కిలమును చూచి వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండును. ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండు. అమ్మా, చూసారా ఎంత అర్థం ఉందో? ఇది ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చి చెప్పారో చూసారా? దీనికి మనం ఆల్రెడీ ఒక పద్యం చదువుకుని ఉంటాం.
తప్పులెన్నువారు తండోపతండంబు నురుగు జనులకెళ్ళనుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని సేమ్ పద్యమే ఇంత అర్థంతో ఇలాంటి ఉదాహరణతో మరొక పద్యంలాగా రాశారనమాట వేమన గారు. అదేమిటో ఒకసారి చూసాం. తనకు గలుగు పెక్కు తప్పులునుండగా ఓగునోగులెంచు నెరులగాంచి ఎవరెవరినో మనం తప్పులు వెతికి పట్టుకుంటూ ఉంటాం. చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు, చెక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అంతే కదా, మనలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అందులో ఒక్కటి కూడా మనకి తప్పుగా కనపడదు. ఎందుకు? మనం చేస్తున్నవన్నీ మంచివే, మనం చేస్తున్నవన్నీ కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారు చేసే ప్రతి పని కూడా తప్పే అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనలో ఎక్కువ తప్పులు ఉన్నాయి కనుక ఎదుటి వారిలో కూడా మనకి ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇతరుల తప్పు ఎత్తి చూపుతూ ఉంటాం, వారిలోని తప్పులను ఎంచి వారిని ఎత్తి చూపుతూ ఉంటాము. నువ్వు ఈ తప్పు చేసావు, ఇది తప్పు అని ప్రతిదీ తప్పు అని ఎత్తి చూపుతూ ఉంటాము. తమలోనే ఇన్ని లోపములు ఉన్నవారు మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచూ ఉందురు. మనలోనే ఇన్ని తప్పులు పెట్టుకొని మన తప్పులని మనం గ్రహించకుండా మనలాంటి ఎదుటి వారిని వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి వారిని అవమానిస్తూ ఉంటాం. ఈ తప్పు అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. కానీ వారు చేసిన అదే పనిని, అంటే తమ వంటి వారే మనం చేసే పనులే వారు కూడా చేస్తే అదే పని మనం చేసింది కరెక్ట్, వారు చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేమిటో విచిత్రం తెలియదు అన్నమాట. తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందరు, మనం చేసే పనులే వాళ్ళు చేసినా కూడా అది మనం తప్పని ఆక్షేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఇది వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్లు ఉండును. ఇది ఎలా ఉందంటే, చెక్కిలం అనేది కొన్ని వంకరలో చిన్నగా ఉంటుందన్నమాట. చెక్కిలాలు అంటాం, అవి కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. దాన్ని చూసాక ఇంకా వంకరలు ఉన్న జంతికలు అంటే మనం రౌండ్గా పెద్దగా వేస్తాం కదా, అంటే దానికి ఎన్ని వంకరలు ఉన్నాయి? జంతికకి చెక్కిలం కంటే ఇంకా చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే ఆ జంతిక ఏం చేస్తుందట, చెక్కిలాన్ని చూసి నవ్వుతోందట, చూసుకో ఎంత వంకరగా ఉన్నావు అనుకోండి. కానీ దీని దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? దానికి డబల్ వంకలు ఉన్నాయి. చక్రాల దగ్గర జంతికలు చక్రాలు అంటాం మనం. జంతికల దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే తక్కువ వంకరలు ఉన్న చెక్కిలాన్ని చూసి కూడా నవ్వినట్టు ఉన్నదట. ఇది ఈ ఉదాహరణ ఎలా ఉందో చూడండి. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిలో కొన్ని తప్పులు ఉన్న వాళ్ళని కూడా మనం ఎత్తి చూపుతూ ఇది తప్పు అని చెప్తున్నామంటే చెక్కిలం చూసి జంతిక నవ్వినట్టు ఉంది అని వేమన గారు అద్భుతమైన ఉదాహరణతో ఇది ఎంత చక్కగా మనకి రాశారు, ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాము. చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంది కదా ఈ పద్యం. హలో అండి, గుడ్ మార్నింగ్. పద్యాలు మనం అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, అద్భుతమైన అర్థాలు తెలుసుకుంటున్నాం. అన్నీ మన జీవిత సత్యాలన్నీ మనం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతి కలిగినట్టు విశ్వదాభిరామ వినురవేమ. చక్కిలంబుగాంచి జంతి కలిగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఈ పద్యం రాసేసుకుని అర్థం తెలిసేసుకోండి. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు, అలాంటి పద్యమే. ఇది కూడా కొంచెం ఉదాహరణ మార్చారనమాట, అంతే.
తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి ఓగు నోగులెంచు నొరులగాంచి చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు. జంతిక నగినట్లు అంటే చెక్కిలాను చూసి జంతిక నవ్విందట. నగినట్లు అంటే నవ్వినట్లు. చెక్కిలంబు గాంచి అంటే చూసి, జంతిక నగినట్లు నవ్వినట్లు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులు ఉండగా చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. తమలోనే ఇన్ని లోపములున్నవారు తమలోనే ఇన్ని లోపములున్నవారు
మరి ఒకరు తన వంటి వారినే ఆక్షేపించుచూ ఉండును. మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందురు. ఆక్షేపించుచూ ఉందురు. ఇది వంకర వంకరలుగా ఉండే చెక్కిలమును చూచి వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండును. ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండు. అమ్మా చూసారా ఎంత అర్థం ఉందో, ఇది ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చి చెప్పారో చూసారా. ఇదేంటి మనం ఆల్రెడీ పద్యం చదువుకుని ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండంబు నురువి జనులకెళ్ళనుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరని. సేమ్ పద్యమే ఇంత అర్థంతో ఇలాంటి ఉదాహరణతో మరొక పద్యంలాగా రాశారనమాట వేమన గారు. అదేమిటో ఒకసారి చూసి, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నొరులగాంచి, ఓగునోగులెంచు నెరులగాంచి, ఎవరెవరినో మనం తప్పులు వెతికి పట్టుకుంటూ ఉంటాం. చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు, చెక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అంతే కదా, మనలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అందులో ఒక్కటి కూడా మనకి తప్పుగా కనపడదు. ఎందుకు? మనం చేస్తున్నవన్నీ మంచివే, మనం చేస్తున్నవన్నీ కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారు చేసే ప్రతి పని కూడా తప్పే అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనలో ఎక్కువ తప్పులు ఉన్నాయి కనుక ఎదుటి వారిలో కూడా మనకి ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇతరుల తప్పు ఎత్తి చూపుతూ ఉంటాం, వారిలోని తప్పులను ఎంచి వారిని ఎత్తి చూపుతూ ఉంటాము. నువ్వు ఈ తప్పు చేసావు, ఇది తప్పు, ఇది తప్పు అని ప్రతిదీ తప్పు అని ఎత్తి చూపుతూ ఉంటాము. తమలోనే ఇన్ని లోపములు ఉన్నవారు మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచూ ఉందురు. మనలోనే ఇన్ని తప్పులు పెట్టుకొని మన తప్పులని మనం గ్రహించకుండా మనలాంటి ఎదుటి వారిని, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి వారిని అవమానిస్తూ ఉంటాం. ఈ తప్పు, ఈ తప్పు, అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. కానీ వారు చేసిన అదే పనిని, అంటే తమ వంటి వారే, మనం చేసే పనులే వారు కూడా చేస్తే అదే పని మనం చేసింది కరెక్ట్, వారు చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేమిటో విచిత్రం తెలియదన్నమాట. తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందరు. మనం చేసే పనులే వాళ్ళు చేసినా కూడా అది మనం తప్పని ఆక్షేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఇది వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్లు ఉండును. ఇది ఎలా ఉందంటే, చెక్కిలం అనేది కొన్ని వంకరలో చిన్నగా ఉంటుందన్నమాట. చెక్కిలాలు అంటాం. అవి కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి.
దాన్ని చూసాక ఇంకా వంకరలు ఉన్న జంతికలు. జంతికలు అంటే మనం రౌండ్ పెద్దగా వేస్తాం కదా, అంటే దానికి ఎన్ని వంకరలు ఉన్నాయి? జంతికకి చెక్కిలం కంటే ఇంకా చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే ఆ జంతిక ఏం చేస్తుందట, చెక్కిలాన్ని చూసి నవ్వుతుందట, చూసుకో ఎంత వంకరగా ఉన్నావు అనుకోండి. కానీ దీని దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? దానికి డబల్ వంకలు ఉన్నాయి. చక్రాల దగ్గర జంతికలు చక్రాలు అంటాం మనం. జంతికల దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే తక్కువ వంకరలు ఉన్న చెక్కిలాన్ని చూసి కూడా నవ్వినట్టు ఉన్నదట. ఇది ఈ ఉదాహరణ ఎలా ఉందో చూడండి. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిలో కొన్ని తప్పులు ఉన్న వాళ్ళని కూడా మనం ఎత్తి చూపుతూ ఇది తప్పు అని చెప్తున్నామంటే చెక్కిలం చూసి జంతిక నవ్వినట్టు ఉంది అని వేమన గారు అద్భుతమైన ఉదాహరణతో ఇది ఎంత చక్కగా మనకి రాశారు, ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాము. చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంది కదా ఈ పద్యం. హలో అండి, గుడ్ మార్నింగ్. పద్యాలు మనం అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, అద్భుతమైన అర్థాలు తెలుసుకుంటున్నాం. అన్నీ మన జీవిత సత్యాలన్నీ మనం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నురులగాంచి చక్కిలంపుగాంచి జంతి కలిగినట్టు విశ్వదాభిరామ వినురవేమ. చక్కిలంబుగాంచి జంతి కనిగనెట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఈ పద్యం రాసేసుకుని అర్థం తెలిసేసుకోండి. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. అలాంటి పద్యమే ఇది కూడా. కొంచెం ఉదాహరణ మార్చారనమాట, అంతే. తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నొరులగాంచి. ఓగు నోగులెంచు నొరులగాంచి చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు. జంతిక నగినట్లు అంటే చెక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట. నగినట్లు అంటే నవ్వినట్లు. చెక్కిలంబు గాంచి అంటే చూసి, జంతిక నగినట్లు నవ్వినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగు నోగులెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైనవాడా? సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా? చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. తమలోనే ఇన్ని లోపములున్నవారు మరి ఒకరు తన వంటి వారిని ఆక్షేపించుచూ ఉండును. మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందురు. ఆక్షేపించుచూ ఉందురు. ఇది వంకర వంకరలుగా ఉండే చెక్కిలమును చూచి వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండును. ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్టు ఉండు. అమ్మా చూసారా ఎంత అర్థం ఉందో, ఇది ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చి చెప్పారో చూసారా. ఇదేంటి మనం ఆల్రెడీ పద్యం చదువుకుని ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండంబు నురుగు జనులకెళ్ళనుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరువరని సేమ్ పద్యమే ఇంత అర్థంతో ఇలాంటి ఉదాహరణతో మరొక పద్యంలాగా రాశారనమాట వేమన గారు. అదేమిటో ఒకసారి చూసి తనకు గలుగు పెక్కు తప్పులు నుండగా ఓగునోగులెంచు నొరులగాంచి ఓగునోగులెంచు
నెరులగాంచి ఎవరెవరినో మనం తప్పులు వెతికి పట్టుకుంటూ ఉంటాం. చెక్కిలమ్ముగాంచి జంతిక నగినట్లు, చెక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా వారు అది గ్రహించక ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అంతే కదా, మనలో చాలా తప్పులు ఉంటాయి, కానీ అందులో ఒక్కటి కూడా మనకి తప్పుగా కనపడదు. ఎందుకు? మనం చేస్తున్నవన్నీ మంచివే, మనం చేస్తున్నవన్నీ కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారు చేసే ప్రతి పని కూడా తప్పే అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనలో ఎక్కువ తప్పులు ఉన్నాయి కనుక ఎదుటి వారిలో కూడా మనకి ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇతరుల తప్పు ఎత్తి చూపుతూ ఉంటాం, వారిలోని తప్పులను ఎంచి వారిని ఎత్తి చూపుతూ ఉంటాము. నువ్వు ఈ తప్పు చేసావు, ఇది తప్పు, ఇది తప్పు అని ప్రతిదీ తప్పు అని ఎత్తి చూపుతూ ఉంటాము. తమలోనే ఇన్ని లోపములు ఉన్నవారు మరి ఒకరు తమ వంటి వారిని ఆక్షేపించుచూ ఉందురు. మనలోనే ఇన్ని తప్పులు పెట్టుకొని మన తప్పులని మనం గ్రహించకుండా మనలాంటి ఎదుటి వారిని, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి వారిని అవమానిస్తూ ఉంటాం. ఈ తప్పు, ఈ తప్పు, అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. కానీ వారు చేసిన అదే పనిని, అంటే తమ వంటి వారే మనం చేసే పనులే వారు కూడా చేస్తే అదే పని మనం చేసింది కరెక్ట్, వారు చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేమిటో విచిత్రం తెలియదన్నమాట. తమ వంటి వారిని ఆక్షేపించుచు ఉందరు, మనం చేసే పనులే వాళ్ళు చేసినా కూడా అది మనం తప్పని ఆక్షేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఇది వంకర వంకరగా ఉండే చెక్కిలమును చూచి ఇంకా ఎక్కువ వంకరలున్న జంతికలు నవ్వినట్లు ఉండును. ఇది ఎలా ఉందంటే, చెక్కిలం అనేది కొన్ని వంకరలో చిన్నగా ఉంటుందన్నమాట. చెక్కిలాలు అంటాం, అవి కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. దాన్ని చూసాక ఇంకా వంకరలు ఉన్న జంతికలు. జంతికలు అంటే మనం రౌండ్గా పెద్దగా వేస్తాం కదా, అంటే దానికి ఎన్ని వంకరలు ఉన్నాయి? జంతికకి చెక్కిలం కంటే ఇంకా చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే ఆ జంతిక ఏం చేస్తుందట, చెక్కిలాన్ని చూసి నవ్వుతోందట. చూసుకో ఎంత వంకరగా ఉన్నావు. కానీ దీని దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? దానికి డబల్ వంకలు ఉన్నాయి. చక్రాల దగ్గర జంతికలు చక్రాలు అంటాం మనం. జంతికల దగ్గర ఎన్ని వంకరలు ఉన్నాయి? చాలా వంకరలు ఉన్నాయి. అయినా సరే తక్కువ వంకరలు ఉన్న చెక్కిలాన్ని చూసి కూడా నవ్వినట్టు ఉన్నదట. ఇది ఈ ఉదాహరణ ఎలా ఉందో చూడండి. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వారిలో కొన్ని తప్పులు ఉన్న వాళ్ళని కూడా మనం ఎత్తి చూపుతూ ఇది తప్పు అని చెప్తున్నామంటే, చెక్కిలం చూసి జంతిక నవ్వినట్టు ఉంది అని వేమన గారు అద్భుతమైన ఉదాహరణతో ఇది ఎంత చక్కగా మనకి రాశారు, ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నామో చూస్తున్నారు కదా మీరు. ఎంత బాగుంది కదా ఈ పద్యం.